ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 1వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, పరచింతన వదిలి తమకు తాము కళ్యాణం చేసుకోవాలి. మీరు బంగారు వలె తయారై ఇతరులకి మార్గాన్ని చూపించండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఎవరైతే సదా అశరీరిగా అయ్యే అభ్యాసం అనేది చేస్తూ ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు వినిపించండి. సమాధానం: వారు హఠంతో తమ కర్మేంద్రియాలను వశం చేసుకోరు. వారి కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలమైపోతాయి. ఆత్మలైన మనం పరస్పరం సోదరులము అనే స్మృతి స్వతహాగానే ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతుంది. నామరూపాల యొక్క నశ సమాప్తి అయిపోతుంది. ఇతరుల యొక్క స్మృతి కలగదు అంటున్నారు బాబా. పాట: మీరు ప్రేమ సాగరులు. మీ ప్రేమ అనే ఒక బిందువు కోసం తపిస్తూ ఉన్నాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: నిశ్చయ బుద్ధి గలవారుగా జీవిస్తూ కూడా ఈ పాత ప్రపంచం నుంచి మీ లంగరను ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చేటటువంటి ప్రతి ఆజ్ఞను పాలన చేసి మీ కళ్యాణం చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఇతరులను గురించిన చింతన వదిలి మీ బుద్ధిని స్వచ్ఛమైన బంగారు సమానంగా తయారు చేసుకోవాలి. పరచింతన యొక్క విషయాలను చర్చించుకుంటూ మీ సమయాన్ని నష్టపరుచుకోరాదు అంటున్నారు బాబా. యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి. ఈరోజు వరదానం: తమ విజయం లేక సఫలత నిశ్చితము అని భావించి సదా నిశ్చింతగా ఉండేవారు నిశ్చయ బుద్ధి భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే సదా తండ్రిలో, స్వయం యొక్క పాత్రలో మరియు డ్రామాలోని ప్రతి సెకండ్ యొక్క పాత్రలో 100% నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో వారికి విజయం లేక సఫలత నిశ్చితము. విజయము నిశ్చితంగా ఉన్న కారణంగా వారు సదా నిశ్చింతలుగా ఉంటారు. వారి ముఖము ద్వారా చింత అనేటటువంటి ఏ రేఖ కూడా కనిపించదు. వారికి ఈ కార్యం లేక ఈ సంకల్పం సిద్ధి అయ్యే ఉంది, అంటే సఫలం అయ్యే ఉంది అనే నిశ్చయం అనేది ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ కూడా ప్రశ్న తలెత్తదు అంటున్నారు బాబా. స్లోగన్: వినడము, వినిపించటంలో భావన మరియు భావాన్ని మార్చివేయటమే వాయుమండలాన్ని పాడు చేయటం అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత యొక్క లెక్క ప్రకారం వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క బీజము. వ్యర్థ సంకల్పాలు నడవటం మెజారిటీ పిల్లలలో ఈ సంస్కారం ఇంకా మిగిలి ఉంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారం మనస్సు. ఇది మన్మనాభవగా అవ్వనివ్వదు. అందువలన శ్రీమతము అనేటటువంటి కళ్ళెమును టైట్గా చేసి వ్యర్థ సంకల్పాల యొక్క అపవిత్రతను సమాప్తం చేయండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.